శ్రీ గణేశ్వరాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ జగదంబికాయ నమః. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ. మాతా చ పిత పార్వతీదేవి పితా దేవో మహేశ్వరః బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనద్వయం. శ్రీదేవి భాగవతం వింటూ ఉన్నాము. ముందు భాగంలో ఏకాదశి స్కందం పూర్తి చేసుకుని ఇప్పుడు ద్వాదశ స్కందంలో ప్రవేశిస్తున్నాము. సౌనకాది మహామునులారా, నారాయణ మహర్షి ఇంతవరకు చెప్పిన సదాచారాన్ని శ్రద్ధగా విన్న నారదుడు మరొక ప్రశ్న వేశాడు. వారిద్దరి సంభాషణగానే దాన్ని వినడం అందంగా ఉంటుంది కనుక అలాగే చెబుతాను వినండి అంటూ సూతుడు కొనసాగించాడు. నారాయణ మహర్షి, సదాచారం గురించి సవివరంగా తెలియజేసావు, చాంద్రానాయద వర్తాల గురించి చెప్పావు, కానీ అవన్నీ ఆచరణకు కష్టసాధ్యము. మాలాంటి వారికి దేవి అనుగ్రహం లభించేటట్టు సుఖంగా తేలికగా అనుష్ఠించడానికి తగినట్టు ఏమైనా వ్రత విధానం ఉంటే తెలియజేయి. గాయత్రి విధి చెప్పావు, అనుష్ఠానం చాలా ఉంది. వాటిల్లో ముఖ్యాతి ముఖ్యము అధిక పుణ్యప్రదము ఏమిటి? గాయత్రి మంత్రానికి 24 అక్షరాలు అన్నావు. వాటికి ఋషులు ఎవరు? ఛందస్సు ఏమిటి? దేవతలు ఎవరు? ఇవన్నీ సమగ్రంగా తెలియజేసి నా వంటి అలసుల్ని తరింపజేయి అని నారదుడు ప్రార్థించాడు. నారాయణ మహర్షి చిరునవ్వులు చిందిస్తూ ఆరంభించాడు. గాయత్రి మంత్రాక్షర మహిమ. నారద, తక్కిన అనుష్ఠానాలను వేటిని చేసినా చేయకపోయినా గాయత్రిని చేస్తే చాలు, ద్విజుడు కృతకృత్యుడైనట్లే. 3 సంధ్యల్లోనూ అర్ఘ్యం ఇచ్చి 3000 గాయత్రి జపం చేస్తే అదే 10,000. దేవతలకు కూడా పూజ్యుడవుతాడు. అనన్యాసకరన్యాసులు చేయని మానని సచ్చిదానంద రూపిణి గాయత్రిని నిర్వాద్యంగా ధ్యానించడం ముఖ్యం. కుర్యాదన్యన్నావా కుర్యాదనుష్ఠాధికం తదా గాయత్రీ మాత్ర నిష్ఠస్తు కృతకృత్యో భవేద్విజః. సంధ్యాసు అర్ఘ్యం చ దానం చ గాయత్రీ జపమేవ చ సహస్రత్రితయం కుర్వన్ సురైః పూజ్యో భవేన్మునే. గాయత్రి మంత్రంలో ఒక అక్షరాన్ని సిద్ధింపజేసుకుంటే చాలు, ఆ సాధకుడు హరిహర హిరణ్యగర్భ సూర్యాగ్ని చంద్రులతో పోటీ పడతాడు. ఒక్కొక్క అక్షరము అంతంత ప్రభావం కలిగినవి. అందుకనే ఆ అక్షరాల ఋషి ఛందోదేవతలను అదే క్రమంలో అక్షరాల చెబుతున్నాను, శ్రద్ధగా గ్రహించు. వామదేవుడు, అత్రి, వశిష్ఠుడు, శుక్రుడు, కణ్వుడు, పరాశరుడు, విశ్వామిత్రుడు, కపిలుడు, సౌనకుడు, యాజ్ఞవల్కుడు, భారద్వాజుడు, జమదగ్ని, గౌతముడు, ముద్గలుడు, వేదవ్యాసుడు, లోమసుడు, అగస్త్యుడు, కౌశకుడు, వత్సుతుడు, పులస్త్యుడు, మాండూకుడు, దూర్వాసుడు, నారదుడు, కశ్యపుడు, ఇలా 24 మంది వరుసగా 24 అక్షరాలకు ఋషులు. గాయత్రి ఉష్ణుక్, అనుష్టుప్పు, బృహతి, పంక్తి, త్రిష్టుప్పు, జగతి, అతిజగతి, శక్వరి, అతిశక్వరి, ధృతి, అధృతి, విరాట్, ప్రస్తార పంక్తి, కృతి, ఆకృతి, అతికృతి, అతికృతి, ఆకృతి, వికృతి, సంకృతి, అక్షరపంథి, భూహు, భువః, స్వాహ, జ్యోతిష్మతి. ఇవి 24 ఛందస్సులు. అదే క్రమంలో దేవతలను చెబుతున్నాను. మొదటి అక్షరము అగ్నిదేవతాకము, రెండవది
ప్రజాపతి దేవకము, 3 సోమదేవకము, 4 ఈశాన దేవకము, 5 దేవతాకము, 6 ఆదిత్య దేవతాకము, 7వది బృహస్పతి దేవతాకము, 8వది మిత్రవరుణ దేవతాకము, 9వది భగ దేవతాకము, 10వది అర్యమ దేవతాకము, 11 గణేశ దేవతాకము, 12 త్వష్ట దేవతాక్రము, 13వది పౌష్ట దేవతాకము, 14వది ఇంద్ర అగ్ని దేవతాకము, 15వది వాయువ్య దేవతాకము, 16వది వామదేవ దేవతాకము, 17వది మైత్రవరుణ దేవతాకము, 18వది వైశ్వదేవము, 19వది మాతృదేవతాకము, 20 విష్ణుదేవతాకము, 21వది వసుదేవతాకము, 22వది రుద్రదేవతాకము, 23వది కుబేర దేవతాకము, 24వది అశ్విని దేవతాకము. నారద, ఇవి గాయత్రి మంత్రంలో 24 అక్షరాలకు ఋషులు, ఛందస్సులు, దేవతలు సంగ్రహంగా తెలియజేశాను. దీన్ని వింటే చాలు జపించినంత ఫలితము దక్కుతుంది. ఈ వర్ణాలకు అధిదేవతలే కాదు, అది దేవీ శక్తులు కూడా ఉన్నాయి. మంత్రాక్షరాలలో క్రమంలో ఆ శక్తుల పేర్లు చెబుతున్నాను, విను. వామదేవి, ప్రియ, సత్య, విశ్వ, భద్ర విలాసిని, భద్రావతి, జయ, శాంత, కాంత, దుర్గ, సరస్వతి, విద్రుమ, విశాలేశ, వ్యాపిని, విమల, తమోపహారిణి, సూక్ష్మ, విశ్వయోని, నిరయ, వశ, పద్మాలయ, పరశోభ, భద్ర, సుభద్ర కాదు, పరశోభ, భద్ర, ద్రుపద అనే 24 శక్తులు ఆ అక్షరాలకు అధిదేవి మూర్తులు. ఇంకా వర్ణాలు ఏమిటంటే, మొదటిది సంపంగి పువ్వు రంగు, 2వది అతసీ వర్ణము, 3వది పగడము రంగు, 4వది స్ఫటిక వర్ణము, 5వది పద్మం రంగు, 6వది తరుణాదిత్య సన్నిభము, 7వది శంఖ చంద్ర సమప్రభము, 8వది చిగురాకు రంగు ప్రవాళ పద్మపత్రాభం, 9వది పద్మరాగపు రంగు, 10వది ఇంద్రనీలపు రంగు, 11వది ముద్దపు రంగు, 12వది కుంకుమ రంగు, 13వది కాటుక రంగు, 14వది రక్తవర్ణము, 15వది వైఢూర్యము, 16వది క్షౌద్రవర్ణము, 17వది పసుపు రంగు, 18వది ముల్లపువ్వు రంగు, కుందదుగ్ధావం అంటారట, 19వది సూర్యకాంతి రంగు, 20 చిలక తోక రంగు, 20 చిలక తోక రంగు అంటే సుఖపుచ్చ నిభమట, 21వది శతపత్ర నిభం, 22 కేతకీ పుష్ప సంకాశము అంటే మొగలి పువ్వు రంగు, 23వది మల్లికా కుసుమం, 24వది అక్షరానికది కరవీర వర్ణనము. ఈ వర్ణాలు 24ంటికి 24 తత్వాలు ఉన్నాయి. పృథివీ, ఆపస్సు అంటే జలము, తేజస్సు, వాయువు, ఆకాశము, గంధము, రసము, రూపము, శబ్దము, స్పర్శ, ఉపస్థము, పాయువు, పాదము, పాణి, వాక్కు, ఘ్రాణం, జిహ్వ, చక్షుసు, త్వక్కు, శ్రోత్రము, ప్రాణము, అపానము, వ్యానము, సమానము అనేవి వీటి తత్వాలు. ఇలాగే ఒక్కొక్క వర్ణానికి ముద్రలు ఉన్నాయి. సుముఖము, సంపుటము, వితతము, విస్తృతము, ద్విముఖము, త్రిముఖము, చతుర్ముఖము, పంచముఖము, షణ్ముఖము, అధోముఖము, వ్యాపకాంజలికము, శకటము, యమపాశము, గ్రథితము, సన్ముఖోన్ముఖం, విలంబం, ముష్టికం, మత్స్యం, కూర్మం, వరాహం, సింహక్రాంతం, మహాక్రాంతం, ముద్గరం, పల్లవం ఇవి 24 ముద్రలు.
త్రిశూలము, యోని, సురభి, అక్షమాల, లింగము, అంబుజము అనేవి 6 మహాముద్రలు, తుర్య రూపాలు. ఇవన్నీ మహాపాప క్షయకారకాలు, కీర్తిప్రదాలు, కాంతిప్రదాలను. నారాయణ స్వామి సర్వజగన్నాథ చతుషష్ఠి కళాజ్ఞ యోగ విద్య రహస్యవేత్త. నాకొక సందేహం మిగిలిపోయింది. ఏ పుణ్యకార్యం చేస్తే మోక్షం వస్తుంది, బ్రహ్మస్వరూపం సిద్ధిస్తుంది, దేహం దేవతా రూపాన్ని మంత్రరూపాన్ని పొందుతుంది. ఆ సత్కర్మ ఏమిటో, దాని ఆచరణ విధానం ఏమిటో, మంత్ర, ఋషి, ఛందో, అధిదేవత ధ్యానాలు ఏమిటో తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. ప్రభు దయచేసి తెలియపరచవు అని అడిగాడు. నారద మహర్షి తప్పకుండా తెలియపరుస్తాను, నువ్వు అడగడము నేను చెప్పకపోవడమున. గాయత్రి కవచం అనే అత్యంత గుహ్యం ఒకటి ఉంది. దాన్ని పఠించిన ధరించిన సర్వపాపాలు నశిస్తాయి, కోరికలన్నీ తీరతాయి, అంతేకాదు దేవీ రూపుడు అవుతాడు. గాయత్రి కవచం. గాయత్రి కవచానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులే ఋషులు, ఋగ్ యజు సామాధర్వణాలే ఛందస్సులు. బ్రహ్మరూపిణి గాయత్రీదేవి అధిదేవత. కవచమిది తద్బీజకము, భర్గ శక్తికం, ధీ కీలకము, మోక్షార్థే వినియోగ. దీనిలో 4 వర్ణాలు హృదయము, 3 వర్ణాలు శిరస్సు, 4 శిఖ, తరువాత 3 కవచము, అటుపైన 4 నేత్రము, తక్కిన 4 అస్త్రకము. ఇక దీని ధ్యాన శ్లోకం ఏమిటంటే, ముక్తా విద్రుమ హేమనీల ధవళఛాయైర్ముఖైర్లక్షణైర్యుక్త మిందు నిబద్ధ రత్న మకుటాం తత్వార్థ వర్ణాత్మికాం గాయత్రీం వరదాభయాంకుశ కశాః శుభ్రం కపాలం గదాం శంఖం చక్రమదారవిందయుగళం హస్తైర్వహంతీం భజే. గాయత్రీదేవి తూర్పు దిక్కున రక్షించుగాక, సావిత్రి దక్షిణ దిక్కున, బ్రహ్మ అంటే సంధ్యాదేవి పశ్చిమ దిక్కున, సరస్వతీదేవి ఉత్తర దిక్కున, పార్వతి ఆగ్నేయ దిక్కున, జలసాయిని నైరుతి దిక్కున, పవమాన విలాసిని వాయువ్య దిక్కున, రుద్రాణి ఈశాన్య దిక్కున, బ్రహ్మాణి ఊర్ధ్వ దిక్కున, వైష్ణవి అధో దిక్కున. ఇలాగా 10 దిశల భువనేశ్వరు నన్ను రక్షించుగాక. తత్పదం నా పాదాలను సవిదు పదం జంఘాలను, వరేణ్యం పదం కటి ప్రదేశాన్ని, భర్గః పదం నాభిని, దేవస్య పదము హృదయాన్ని, ధీమహి పదము చెక్కిళ్లను, ధియః పదము నేత్రాలను, యః పదం లలాటాన్ని, నహ పదం శిరస్సును, ప్రచోదయాత్ పదం శిఖాభాగాన్ని రక్షించునుగాక. ఇలాగే తత్వర్ణము శిరస్సును, సకారము పాలాన్ని, వి వర్ణము నేత్రాలను, తూకారము కపోలాలను, వాకారము నాసాపుటాలను, రేకారము ముఖాన్ని, నీకారము పై పెదవిని, యం కారము క్రింది పెదవిని, బాకారము అస్య మధ్య భాగాన్ని, గో వర్ణము చుబుకాన్ని, దే కారము కంఠ ప్రదేశాన్ని, వాకారము భుజస్కంధాలను, స్యకారము కుడి చేతిని, ధీకారము ఎడమ చేతిని, మా కారము హృదయాన్ని, హీకారము ఉదర భాగాన్ని, ధీకారము నాభిని, యోకారము
కడి ప్రదేశాన్ని మా మరొక యోకారము మర్మాంగాన్ని నహ వర్ణము 2 తొడలను ప్రాకారము జానువులను చోకారము జంఘాలను దాకారము గుల్పాలను యాకారము పాదాలను తాకారము పొల్లు సర్వాంగాలను రక్షించుగాక. నారద, ఇది గాయత్రీ కవచము. దీన్ని ఇట్లా అనుసంధానం చేసుకున్నవారు, ధరించిన వారు, విన్నవారు అనంతకోటి బాధల నుండి విముక్తి పొందుతారు. చతుషష్ఠి కళావేత్తలు అవుతారు. సర్వ పాప విముక్తులు అవుతారు. పరబ్రహ్మ స్వరూపాన్ని అందుకుంటారు. సందేహం లేదు. బ్రహ్మనందన, గాయత్రి హృదయం చెబుతున్నాను విను. ఇప్పుడు అత్యంత ప్రధానమైన గాయత్రి హృదయం చెబుతాను, తెలుసుకో. సాధకుడు ఎవరైనా ఇష్టదేవతతో అభిన్నుడయ్యే అర్చించాలి. నాదో నాదో దేవమర్చయేత్ అని వేదం చెబుతోంది. కనుక బ్రహ్మాండ పిండాల సమైక్యాన్ని భావన చేస్తూ తన శరీరంలో దేవీ రూపాన్ని ప్రతిష్ఠించుకోవాలి. గాయత్రీదేవి అంటే విరాట్ రూపిణి, మహాదేవి, వేదజనని. ఆ మూర్తిని సాధకుడు స్వశరీరంలో భావనామయంగా ప్రతిష్ఠించుకోవడమే గాయత్రి హృదయం అంటే. ఈ గాయత్రి హృదయానికి నారాయణుడు ఋషి. అహమేవ అంటే ఇప్పుడు ఈ కథ ఎవరైతే చెబుతున్నారో ఆ నారాయణ మహర్షే ఈ గాయత్రి హృదయానికి ఋషి. ఛందస్సు గాయత్రి, దేవత పరమేశ్వరి, అంగషట్కం పూర్వోక్తమే. ఏకాంతంలో ఆసనబద్ధుడై ముందుగా ఏకాగ్రచిత్తంతో గాయత్రీదేవిని ధ్యానించాలి. అటుపైన అర్ధన్యాసము, నా శిరస్సున జూలోకము, దంతిపంక్తిలో అశ్వినిలో, పెదవులలో ప్రాతఃసాయం సంధ్యలు, ముఖంలో అగ్ని, జిహ్వలో సరస్వతి, కంఠ ప్రదేశంలో బృహస్పతి, స్తన భాగంలో అష్టవసువులు, బాహువులలో మరుత్తులు, హృదయంలో పర్జన్యుడు, ఉదరంలో ఆకాశము, నాభిలో అంతరిక్షము, కడి ప్రదేశంలో ఇంద్రాగ్నులు, జగనంలో విజ్ఞానఘనుడైన ప్రజాపతి, ఊరువులలో కైలాస మలయ పర్వతాలు, జానువులలో విశ్వేదేవులు, జంఘాలలో కౌశికుడు, గుహ్యంలో అయనాలు, ఊరువులలో పితృదేవతలు, పాదాలలో పృథివీ, అంగుళులలో వనస్పతులు, రోమాలలో ఋషులు, గోళ్లలో ముహూర్తాలు, ఎముకలలో గ్రహాలు, రక్త మాంసాలలో ఋతువులు, రెప్పపాటులో అంటే నిమేషములో సంవత్సర అహోరాత్ర సూర్యచంద్రులు ప్రతిష్ఠింపబడుగాక అని భావించాలి. సహస్రనేత్ర గాయత్రిని శరణు వేడాలి. ఓం తత్సవితుర్వరేణ్యాయ నమః. ఓం తత్పూర్వాజయాయ నమః. ఓం తత్పాత్రాదిత్యాయ నమః. ఓం తత్పాత్ర ఆదిత్యాయ ప్రతిష్టాయ నమః. ఇలాగా నమస్కరించాలి. ప్రాతఃసంధ్యతో రాత్రి పాపము, సాయం సంధ్యతో పగటి పాపము నశించి సాయం ప్రాతఃసంధ్యా వందనాలు చేసిన వాడు పాపరహితుడవుతాడు. సర్వార్థ తీర్థాలలోనూ స్నానం చేసి పుణ్యాత్ముడవుతాడు. సకల దేవతలకు పరిచయుడవుతాడు. అవ్యాచ్యవన, అభక్ష్యభక్షణ. అవ్యాచ్యవచన అంటే పలకకూడను పలికినవాడు. అభక్ష్యభక్షణ అంటే తినకూడను తిన్నవాడు. అభద్య భోజన అంటే
అది కూడా భక్ష్యానికి భోజ్యానికి మనకైతే తేడా తెలియదు, కానీ పంచభక్ష పరమాన్నాలు అంటాం. ఆ ఐదు రకాలు: తినేవి, నాకేవి, కురుకేవి, నమిలి తినేవి, ఇలాగ తాగేవి. అభక్ష్య భక్షణము, అభోజ్య భోజనము, అచోష్య చోషణ, అసాధ్య సాధన, అగ్రాహ్య గ్రహణాది మహాపాపాల నుంచి విముక్తుడవుతాడు. దాన ప్రతిగ్రహ దోషాలు తొలగిపోతాయి. పంక్తి దోషము అంటదు. అనృతవచన దోషము అంతరిస్తుంది. బ్రహ్మచారి అవుతాడు. శ్రీ గాయత్రి హృదయాన్ని అనుష్ఠించిన వారే కాదు, అధ్యయనం చేసిన వారు 1000 యజ్ఞాలు చేసిన ఫలాన్ని, 60,000 మంత్రజపం చేసిన పుణ్యాన్ని చిటికలో అనాయాసంగా పొందుతారు. 80 బ్రాహ్మణులను చక్కగా పోషించిన ఫలము దక్కుతుంది. దీన్ని నిత్యము అధ్యయనం చేసిన బ్రాహ్మణుడు బ్రహ్మలోకం చేరుకుంటాడు. ఇంకా గాయత్రి స్తోత్రం. నారద, గాయత్రి హృదయం చెప్పాను కదా, ఇంకా గాయత్రి స్తోత్రం చెబుతున్నాను విను. ఆదిశక్తి జగన్మాత భక్తానుగ్రహకారిణి సర్వవ్యాపిక అనంత శ్రీ సంధ్య నమో నమః. నువ్వే సంధ్యవు, గాయత్రివి, సాయిత్రివి, సరస్వతి, వైష్ణవి, రౌద్రవివి, రక్తవు, శ్వేతవు, కాళికవు. ప్రాతకాలంలో బాలస్వరూపిణివి, మధ్యాహ్నంలో యువతివి, సాయంకాలంలో వృద్ధవు, ముని పూజితవు. హంసవాహనవు, గరుడారూఢుడవు, వృషభ వాహినివి. ఋగ్వేదం పఠిస్తూ తపస్సులకు దర్శనమిస్తావు. యజుర్వేదం పఠిస్తూ అంతరిక్షంలో విరాజులుతావు. సామగానం చేస్తూ భూమండలమంతా సంచరిస్తూ ఉంటావు. రుద్రలోక, విష్ణులోక, బ్రహ్మలోకాలు నీ నివాస భూములు. మానవులను అనుగ్రహించడమే నీ శీలము, నీ స్వభావము. ఓ మాయాదేవి, ఓ సప్తర్షి ప్రీతికారిణి, బహువరప్రద పార్వతీ పరమేశ్వరులకు నువ్వు చేతుల్లో, కన్నుల్లో, అశ్రు బిందువుల్లో, స్వేదంలో జన్మించావు. నువ్వు ఆనందజననివి, దుర్గవు. ఓ వరేణ్య, వరద, వరిష్ట, వరవర్ణిని, గరిష్ట, వరారోహ, సప్తమి, నీలగంగ, సంధ్య, సర్వద, భోగ మోక్షప్రద. స్వర్గంలో మందాకినివి, భూలోకంలో భాగీరథివి, పాతాళంలో భోగవతివి. నువ్వు త్రిలోక వాహినివి, త్రిలోక వాసినివి. భూలోకంలో ధరిత్రివి, శోకధారిణివి. భూవర్లోకంలో వాయుశక్తివి, స్వర్లోకంలో తేజోనిధివి, మహర్లోకంలో మహాసిద్ధివి. జనోలోకంలో జననివి, తపోలోకంలో తపస్సునివి, సత్యలోకంలో సత్యవాకువు, విష్ణులోకంలో లక్ష్మీదేవివి, బ్రహ్మలోకంలో గాయత్రివి, రుద్రలోకంలో గౌరవివి. హరుడికి అర్ధాంగ నివాసివి. తల్లి, మాదహంకారాలకు ప్రకృతివి నువ్వు. సామాన్య సౌమ్యావస్థారూపిణివి, శబల బ్రహ్మరూపిణివి. పరాశక్తులు నువ్వే. ఇచ్చ క్రియ జ్ఞానశక్తులను ఇచ్చేదానవు నువ్వే. గంగా, యమున, విపాస, సరస్వతి, సింధు, నర్మద, గోదావరి, కావేరి, కౌశికి, చంద్రభాగ, గండకి, గోమతి, వేదవతి, శతద్రు, సరయు, దేవిక, ఇరావతి, వితస్త, తాపిని. ప్రముఖ నదీ నదాలన్నీ నువ్వే. మానవ శరీరంలో ఉండే ఇడ, పింగళ, సుషుమ్న, గాంధారి, హస్తిజిహ్వ, పోష, అలంబుస, కుహు, శంఖిని, ప్రాణవాహిని, ప్రభృతి, నాడీ మండలము నువ్వే. హృదయ పద్మంలో ప్రాణశక్తివి, కంఠంలో స్వప్ననాయికవు, తావులలో సదాధారవు, బిందు ప్రదేశంలో బిందుమాలినివి, మూలాధారంలో కుండలినివి, కేశమూలాల్లో వ్యాపినివి, శిఖామధ్యాసనవు, శిఖాగ్రభాగంలో మనోన్మనివి. అమ్మ, 1000 ఈ జగత్రయంలో సమస్తము సర్వస్వము నువ్వే. మహాదేవి, శ్రీదేవి, సంధ్యాదేవి, నమో నమః, నమో నమః, నమో నమః. నారద, ఈ గాయత్రి స్తోత్రాన్ని సంధ్య వేళల్లో పఠిస్తే సమస్త శక్తులు సిద్ధిస్తాయి.
అపుత్రకులు పుత్రవంతులవుతారు, దరిద్రులు ధనవంతులవుతారు. సర్వ తీర్థ తపోదాన యజ్ఞఫలం లభిస్తుంది. భూలోకంలో శతాయుష్కుడే భోగాలు అనుభవించి ఆరోగ్యప్రదుడిగా జీవించి కట్టకడపట అపునర్భవంగా ముక్తిని పొందుతాడు. ఏ సమయంలో ఎక్కడ పఠించినా పుణ్యప్రదమే, ఎవరైనా పఠిస్తూ ఉండగా విన్నా పుణ్యమే. పీయూషధార వంటి స్తోత్రం ఇది. నారాయణ మహర్షి సర్వధర్మజ్ఞ, సర్వశాస్త్ర విశారద. శృతి స్మృతి పురాణ రహస్యాలను నిన్ను నోటితో విన్నాను, అయినా ఇంకా తృప్తి కలగటం లేదు. ఆ అవిద్యను తొలగించి విద్యను కలిగించేది ఏది? బ్రహ్మజ్ఞానం పొందాలంటే ఏది దారి? ఐముష్టికాముష్టిక సుఖాలతో పాటు మోక్షం కూడా కావాలంటోంది అంతరంగం. దీనికి సాధన ఏమిటి? సారాంశంగా తెలియజేస్తేవా నీ పుణ్యమా అని తరిస్తాను. గాయత్రి అష్టోత్తర సహస్రం. వచ్చే భాగంలో చెప్పుకుందాము. స్వస్తి. శ్రీ జగదంబార్పణమస్తు.